నమస్కారం విద్యార్థులారా, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిస్తే ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సెలబ్రేటెడ్ గ్లోబల్లీ అని అంటూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనందరం కూడా ఈ ఏవైతే అడవులు ఉన్నాయో వాటి యొక్క సంరక్షణలో భాగం కావాలి అని, ఆ భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో 2012వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అది ప్రతి సంవత్సరం కూడా 21 మార్చిన సెలబ్రేట్ చేస్తారు. మరి 2025వ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్స్. చాలా మంది అడవులు అనగానే ఎంతసేపు చెట్లు అని మట్టిగా అనుకుంటారు, కానీ ఆ చెట్లు మనకి తినడానికి పండ్లని, అలానే కొన్నిసార్లు విత్తనాలని, మరీ ముఖ్యంగా ఏవైతే సమూహాలు మానవ సమూహాలు అడవుల్లోనే ఉంటున్నాయో వాళ్ళకి ఒక విధంగా మాంసాన్ని కూడా అదే అడవి ప్రొవైడ్ చేస్తున్న సంగతి అందరూ మర్చిపోతూ ఉంటారు. అలానే అడవులు అనేవి పర్యావరణ వ్యవస్థకి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం. ఇట్స్ అ వెరీ కీ కాంపోనెంట్ ఆఫ్ ద ఈకో సిస్టమ్ యాజ్ వెల్. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఏది ఏమైనా అడవులను కాపాడడం మన బాధ్యత. సో అడవులను కాపాడండి. దానికి సంబంధించిన రోజు వచ్చేసి మార్చి 21. అందుకని ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.